కేసీఆర్ ఏం చేసినా ఓ లెవెల్ ఉండాల్సిందే, ఎక్కడా తగ్గేదేలే. ఇదే ఫార్ములా పట్టుకుని పనిచేశారు తప్ప ఖజానాపై ఎంత దుబారా భారం పడుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న లెక్కలను మాత్రం వేయలేదు. దీంతో అవసరం లేని వాటి భారం ఇప్పుడు జనం మోయాల్సిన పరిస్థితి ఎదురైంది. అట్లుంటుంది కేసీఆర్తోని అనుకునేలా సీన్ కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏ పని కూడా సింపుల్గా జరిగిపోలేదు. ఏమైనా అంటే ధనిక రాష్ట్రం ఈ మాత్రం ఖర్చుండదా అన్నట్టుగా వ్యవహారాలు నడిచాయి. ఇప్పుడు అసలు తవ్వుతున్న కొద్దీ ప్రజాధనం ఎంత వృధా అయిందో తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా అంటే తోసేయ్ అన్నట్టుగానే చూస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఒక ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ల రేస్ అగ్రిమెంట్ వెనుక పెద్ద కథే బయటకొచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీరోల్లో ఉన్న ఉన్నతాధికారి అరవింద్ కుమార్ కేబినెట్ అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు 55 కోట్లు అడ్వాన్స్గా ముట్టజెప్పినట్టు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో కావడం, కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారని గుర్తించింది ప్రస్తుత ప్రభుత్వం. అసలే నిధుల కటకట ఉంటే ఈ కథంతా ఏంటన్నది చూస్తే అసలు కథ బయటకొచ్చింది. 55 కోట్లు ఎవరిని అడిగి ఈ ఫార్ములా రేస్కి అడ్వాన్స్ ఇచ్చారో చెప్పాలంటూ సర్కార్ అరవింద్ కుమార్కి నోటీసులు జారీ చేసింది. అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ చుట్టూ ఐమాక్స్ సమీపంలో గతేడాది ఈ కార్ల రేసింగ్ని నిర్వహించారు. దీనివల్ల సిటీ జనానికి చాలా ట్రాఫిక్ ఇక్కట్లొచ్చాయి. వాటిని అప్పటి సర్కార్ లెక్క చేయలేదు. అప్పుడు రేసింగ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండిఏ 20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ ఏజెన్సీ దాదాపు 150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్లు, ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్ 9 ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండిఏ, నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్ 9 నిర్వహణ వల్ల హెచ్ఎండిఏకి గానీ, నెక్స్ట్ జెన్ సంస్థకు గానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది. 3 సీజన్లు నిర్వహిస్తే ఈ నష్టం 600 కోట్ల దాకా పెరుగుండేది. అందుకే రేవంత్ సర్కార్ ఈ రేసింగ్ను పక్కన పెట్టిందంటున్నారు. ఫార్ములా ఈ రేసు సీజన్ 9 వల్ల నష్టం వాటిల్లినట్లు తేలిన 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్ 10 నిర్వహణ కోసం గతేడాది అక్టోబర్లో బీఆర్ఎస్ హయాంలోనే పచ్చజెండా ఊపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ అగ్రిమెంట్స్పై సంతకాలు చేసినట్టు చెప్తున్నారు. ప్రమోటర్ లేకుండా నేరుగా ఫార్ములా ఈ కంపెనీతో హెచ్ఎండిఏ ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దీంతో రేసుకు పెట్టే ఖర్చు, వాటిల్లే నష్టం మొత్తం హెచ్ఎండిఏపైనే ఉంటుంది. ప్రజాధనం వృధా అవుతుందని తెలిసినా ఆ కంపెనీకి ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్కు సంబంధించి 55 కోట్ల అడ్వాన్స్గా ముట్టచెప్పారు. ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఫార్ములా రేస్ రద్దు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన తిరోగమన నిర్ణయమన్నారు. హైదరాబాద్, ఈప్రిక్స్ వంటి ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం, భారత్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతాయని, చాలామంది ఈ రేసింగ్ చూడ్డానికి ఆసక్తి చూపారని అన్నారు. మరి ఖజానాపై భారం, ఫోన్ల మీదనే నిర్ణయాలు, వివాదాల పరిష్కారాలు లండన్ కోర్టు పరిధిలో చూసుకోవాలన్న అగ్రిమెంట్ రూల్స్ ఇవన్నీ చాలా డౌట్లు పెంచుతున్నాయి. ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టుగా ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి, రాష్ట్రానికి కొంత మేలు జరగాలి. రాష్ట్రం అంటే రేసు కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే తాము అప్పుల కంటే ఆస్తుల్ని సృష్టించి రాష్ట్రానికి అందించామని బీఆర్ఎస్ అంటోంది. కేసీఆర్ తొలి దఫాలో సీఎం అయినప్పుడు కాన్వాయ్పై, బుల్లెట్ ప్రూఫ్ బస్సుపై చాలా ఖర్చు చేశారు. తాజాగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతాననుకుని కేసీఆర్ ముందుగానే 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు కొన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే చెప్పిన విషయం హాట్ టాపిక్ అయింది. ఇలాంటి వాటిని ప్రభుత్వాస్తులంటారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటికే కాన్వాయ్ ఉండగా 22 కొత్త ల్యాండ్ క్రూజర్లంటే మాటలు కాదు. ఒక బండికి దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని అన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని సీఎం రేవంత్ అంటున్నారు. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే
చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్నీ విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్నీ తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్. ఇవే కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ లీలలు అంతా ఇంతా కాదు. రాజు తలుచుకుంటే కాని పనేముంటుంది అన్నట్టుగా తెలంగాణ జన్కో సంస్థలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు భర్తీ చర్చనీయాంశంగా వివాదాస్పదంగా మారింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే బోయినపల్లి సరిత అనే యువతికి ఈ పోస్టుని కట్టబెట్టారని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో జరిగిన నిర్ణయం మేరకు 2017 జూలై 29న అప్పటి జన్కో సీఎండీ ప్రభాకర్ రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారన్న విషయం తెరపైకి రావడం, అది అటు తిరిగి ఇటు తిరిగి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చుట్టుకోవడం కీలకంగా మారింది. 2 ఏళ్ల ప్రొబేషనరీ, కనీసంగా 5 ఏళ్లు పనిచేయాలనే నిబంధనలతో తాత్కాలిక పద్ధతిలో నియమించినా ఏ రోజు రాకుండా జీతం పొందడం అధికార దుర్వినియోగం, నిధుల దుబారాకు మరో నిదర్శనమంటున్నారు. ఇలాంటి వారు ఎన్ని డిపార్ట్మెంట్లలో ఇంకెంతమంది ఉన్నారో అన్న చర్చ కూడా జరుగుతోంది.